అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో అన్ని మీడియాలోనూ వచ్చింది, పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క ఇంతకు ముందు ఉన్నటువంటి నరేగా స్థానంలో కొత్త చట్టాన్ని, అంటే దానిలో స్వల్ప మార్పులు చేస్తూ మనం ఏదైతే విబిజీ రామ్జీ అనేటువంటి చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఇది ఏ విధంగా మెరుగైనటువంటి చట్టం అనే దాని మీద ప్రజలకు మరింత వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకంటే అదే సమయంలో చాలామంది, ముఖ్యంగా భారతీయ జనతా దేశవ్యాప్తంగా మనం చూస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీని మీద తప్పుడు ప్రచారం చేయటం, అలాగే ఎవరైతే ఉపాధి హామీ పథకాన్ని అమలుగా వాడుకుంటున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడం, ప్రజల్లో ఒక అపోహలు సృష్టించటం, ఆ విధంగా ఏదైతే జరుగుతూ ఉందో ఈ సందర్భంగా ఈ యొక్క చట్టం గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని గ్రామాల్లో దీని మీద అవగాహన సదస్సులు పెట్టాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇవి అవగాహన సదస్సులు పెట్టాలి, కూటమి ఆధ్వర్యంలో పెట్టాలి అని చెప్పి మా యొక్క పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరటం జరిగింది. ముఖ్యంగా ఇది పంచాయతీరాజ్లో మనకి ఆ శాఖకు సంబంధించింది కూడా కావటం, అలాగే కూటమి దీనిలో ఎందుకంటే మొట్టమొదటిగా పార్టీ శ్రేణులకు అవగాహన పెరగాలి, ఆ తర్వాత ప్రజల్లో కానీ ప్రతిపక్ష పార్టీలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు దానికి దీటైనటువంటి సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్ని చేపట్టాలి అని చెప్పి ఆలోచన చేయటం జరిగింది. మరి మీ అందరికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఉపాధి హామీ పథకం అనేటువంటిది 2006 సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలోనూ అత్యధిక శాతం నిధులని ఉపయోగించుకుంటున్నటువంటి ఒక స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది ఉపాధి హామీ పథకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఎప్పుడు కూడా బాగా దీన్ని ఉపయోగించుకోవటం మూలంగా దీన్ని చాలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఎక్కువగా వాడుకున్నటువంటి సందర్భం. అయితే అదే సందర్భంలో చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క పథకం దాన్ని మిస్యూజ్ అవుతాం కూడా మనం గమనించాం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే సాంకేతికత లేకపోవటం, పారదర్శకత లేకపోవటం, ఏదైతే ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి దేనికి వాడాలి అనేటువంటి నియమ నిబంధనలో పరిమితంగా ఉండటం మూలంగా చాలా రాష్ట్రాల్లో నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయి. దాదాపు 12 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ మీద ఖర్చు పెడితే చాలా రాష్ట్రాల్లో నిధులు అయిపోయాయి, కానీ అక్కడ సాలిడ్గా ఒక స్ట్రక్చర్ కానీ ఇంకోటి కనిపించినటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం రిపోర్టులు తెప్పించుకుంది, వివిధ సర్వేల రూపంలో వివిధ ఏజెన్సీల ద్వారా ఈ యొక్క పథకం ఎలా అమలవుతుంది అనేటువంటిది తెప్పించుకున్నప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇది దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది కూడా రావటం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే వికసిత్ భారత్, మనం కూడా 2047 నాటికి ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక రంగాల్లో, మరీ ముఖ్యంగా మౌలిక రంగాల్లో, అంటే మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకవైపు డెవలప్మెంట్, ఇంకొక వైపు సంక్షేమం, అట్ ది సేమ్ టైం భవిష్యత్తుకు కావాల్సినటువంటి అనేక రంగాల మీద దృష్టి పెట్టడం. దాంట్లో భాగంగా మనం చూసాం ఆత్మనిర్భర్ భారత్ లాంటివి కానీ, స్వదేశీ నినాదం కానీ, అలాగే పర్యావరణ పరిరక్షణ కానీ, ఇవాళ ఇది వికసిత్ భారత్ లక్ష్యం. వికసిత్ భారత్ అంటే ప్రతి రంగంలోనూ మనం ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటిది మన లక్ష్యం. ఏదైతే వికసిత్ భారత్ 2047 అప్పటికి మన ఒక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్ళాలి అంటే మరి ఇప్పటికి కూడా మనం 50% పైగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, సమగ్ర అభివృద్ధి చెందాలి. ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి, దాని ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని ఇవాళ ఏదైతే ఈ స్కీమ్ కూడా అదే పేరు పెట్టడం జరిగింది, వికసిత్ భారత్ గ్యారంటీడ్ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, విబిజీ రామ్జీ అనేటువంటి ఈ యొక్క లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యం కాబట్టి దాని యొక్క లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని క్రోడీకరించడం కూడా జరిగింది.
అయితే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఇదేదో నష్టం జరుగుతుంది, రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రాలలో గ్రామాల్లో మరీ ముఖ్యంగా అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పి లేనిపోని ఒక ప్రేలాపనలు, ఆరోపణలు, అపోహలు సృష్టించేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ ఈ సందర్భంగా ప్రజలకు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది కొన్ని అంశాలు. ముఖ్యంగా గతంలో చూస్తే మనకి ఒక కేవలం ఉపాధి పథకంగానే, ఉపాధి హామీగానే ఇది ఉండేది. ఆ యొక్క ఉపాధి హామీ కూడా 100 రోజులు ఉండేది. ఇప్పుడు ఉపాధి హామీ ఇస్తూనే కేవలం ఉపాధి హామీ కాదు, దాని ద్వారా గ్రామీణాభివృద్ధి జరగాలి. అక్కడ ఒక కాంక్రీట్గా మనకు ఒక అసెట్, ఆ గ్రామానికి ఒక అసెట్ కూడా డెవలప్ అయ్యేటువంటి విధంగా ఈ స్కీమ్ని మిళితం చేయటం జరిగింది. అదేవిధంగా 100 రోజుల పని దినాల్ని 125 రోజులు పెంచడం జరిగింది. అంటే 25% స్ట్రైట్ అవే ఉపాధి దినాలని పెంచడం జరిగింది. దాంతో పాటుగా గతంలో 60 రోజులు మనకి అగ్రికల్చర్ టైం, అంటే నాట్లేసేప్పుడు కానీ కోతల సమయంలో కానీ మనకి పీక్ అగ్రికల్చర్ టైంలో ఉపాధి హామీ పథకము ఉండటం మూలంగా కూలీలు ఎవరు దొరకట్లేదు, రావట్లేదు, వచ్చినా ఎక్కువగా అడుగుతున్నారు అని చెప్పి కొద్దిమంది రైతులు కూడా మనకి తెలియజేయటం జరిగింది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది రైతులకు కూడా కలగకుండా ఏదైతే ఈ 60 days అగ్రికల్చర్ పీక్ సీజన్ ఉంటుందో ఆ సమయంలో వీళ్ళకి దాన్ని అగ్రికల్చర్ పాజ్, అంటే ఆ టైంలో రిలాక్స్ చేయటానికి కూడా ఈ యొక్క నియమ నిబంధనలో ఒకటి జోడించడం జరిగింది. కాబట్టి 125 days ఉపాధి హామీ ప్లస్ 60 days అగ్రికల్చర్ టైం కూడా తప్పకుండా, ఇదంతా కూడా గ్యారంటీడ్ ఉపాధి. ఏదైతే ఈ యొక్క ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వారికి 125 + 60 days లభించే అవకాశం ఉంది. దీనికన్నా ముఖ్యంగా దీన్ని ఒక పారదర్శకంగా ఉండాలి. ఎందుకంటే గతంలో చూసాం చాలా దగ్గర ఇది మిస్యూజ్ అయ్యి, అంటే ఇదే ఒక మస్తరు రిజిస్టర్స్ని మెయింటైన్ చేయటం కానీ, ఆ యొక్క జాబ్ కార్డ్స్ ఇచ్చే దానిలో కానీ వాళ్ళు ఎన్ని పని దినాలు, ఎన్ని గంటలు పని చేశారు అన్న దానికి ఎక్కడా కూడా ఒక సాంకేతికత జోడించలేదు. దాని మూలంగా కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క గోస్ట్ బెనిఫిషరీస్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎక్కడా కూడా దాన్ని ఆధార్ లింక్డ్ చేయకపోవటం మూలంగా ఇది చాలా మిస్యూజ్ అయ్యి కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క రాజకీయ పార్టీలకు ఉపాధి హామీగా కూడా తయారైనటువంటి సందర్భాన్ని మనందరం కూడా అప్పుడు ఉన్నటువంటి మీడియాలో మనం గమనించాం. కాబట్టి ఈరోజు అటువంటి దానికి కూడా తావు లేకుండా దీనికి ఆధార్ లింక్డ్ చేసి వాళ్ళకి విత్ ఇన్ 1 week, గతంలో పని చేస్తే ఈ రిజిస్టర్ అయ్యి స్క్రూటినీ అంతా అయ్యి వచ్చేప్పటికి కొన్నిసార్లు నెలలు కూడా సమయం పట్టేది. ఇప్పుడు అలా కాకుండా పని చేస్తే వీకెండ్కి వాళ్ళకి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లోకి డబ్బులు పడిపోయేటువంటి విధంగా ఇవాళ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే జిఐ ట్యాగింగ్ చేయటం, అంటే ఒక పని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్న దాని మీద మనం ఒకటి తయారు చేసి, ఈ యొక్క ప్రతిపాదన తయారు చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ మనం గూగుల్ మ్యాప్స్ కూడా చేసుకున్నట్లయితే అప్పుడు ఎలా ఉంది, పని జరుగుతున్నప్పుడు కూడా రోజు వాళ్ళు అక్కడ దాని బయోమెట్రిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ యొక్క ఆధునిక టెక్నాలజీని వాడి వాళ్ళు ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయటం మూలంగా ఎంతమంది కూలీలు పనిచేశారు, ఏం పని చేశారు, ఎంత వాల్యూమ్ పనిచేశారు, దానికి ఏ విధమైనటువంటి రిజల్ట్ అది ఎండ్ ఆఫ్ వర్క్ వచ్చింది అనేటువంటిది కూడా మనకంతా కూడా పిక్చరస్గా కూడా ఒక ఆడిట్ జరగటం కూడా జరుగుతుంది. కాబట్టి నిధుల దుర్వినియోగం అనేటువంటిది ఎక్కడా లేకుండా ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ యొక్క డబ్బు వాళ్ళకు వచ్చేటువంటి విధంగా కూడా మార్పులు చేయటం జరిగింది. ఈ విధంగా ఇంత మంచి స్కీమ్ని ఇందులో కేవలం ఏంటి అంటే గతంలో ఇది 90-10 ఉండేది, దానిలో ఇప్పుడు రాష్ట్రాల యొక్క వాటాని కూడా పెంచటం జరిగింది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇదంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, ఈ యొక్క స్కీమ్ అంతా కూడా కేంద్రం గతంలో 90% నిధులు ఇచ్చినా కూడా చాలా దగ్గర అది కేంద్ర ప్రభుత్వం నిధులన్న విషయం కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలే ఇది ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలోనే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళే ఈ యొక్క కార్యక్రమం జరిపేవారు. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని పెంచటం మూలంగా వారు కూడా మరింత దాన్ని ఒక బాధ్యతాయుతంగా ఈ యొక్క నిధులని ఉపయోగించుకోవటం, దీని ద్వారా
ఒట్టి గతంలో ఉన్నటువంటి దానికి కేవలం ఒక రోడ్లు వేయటానికే ఉంటే, లేదా ఎక్కడైనా మనం చూసామో కాలువలు పూడిక తీస్తాం ఇలాంటివి, మరి చాలా దీని మీద చాలా జోక్స్ కూడా ఉండేవి. అదే మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వేసేవారు, అక్కడి నుంచి ఇక్కడికి వేసాయి, మరి డబ్బులు కూడా నిధులు దుర్వినియోగం అయ్యా అనేటువంటి ఇవి కూడా మనం చూసాం. ఇప్పుడు అలా కాకుండా ఒకవైపు సిమెంట్ రోడ్లు కానీ గ్రామాలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు దీన్ని వాడుకుంటూనే, అలాగే నీటి సంరక్షణ కోసం ఏ ప్రతిపాదనలు ఉన్నా కూడా ఈ స్కీమ్ ద్వారా వాడుకుంటూ, అంతేకాదు అగ్రి రిలేటెడ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు స్టోరేజ్, మనకి చాలా దగ్గర చూసాం, కరెక్ట్గా పంట కోతకు వచ్చే టైంకి వర్షాలు పడటం, వాళ్ళు ఆ పంటని వెంటనే కానీ మన మిల్లర్స్ కానీ దాన్ని పర్చేస్ చేయకపోతే వీళ్ళకి లోకల్గా ఎక్కడా కూడా వేర్ హౌసింగ్ సఫిషియెంట్గా లేకపోవటం మూలంగా ధాన్యం తడిసిపోవటం, ధర పడిపోవటం, వీళ్ళు ఆ కంగారులో అమ్ముకోవటం, దానికి నష్టపోవటం, ఇవన్నీ కూడా గమనించాం. ఇప్పుడు అలా కాకుండా మరి రీజన్ వారీగా కూడా వేర్ హౌసింగ్ కానీ ఇట్లాంటి గిడ్డంగుల నిర్మాణానికి కూడా ఈ యొక్క పథకం ద్వారా వాళ్ళు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఇది మరింత ఉపయోగపడుతుంది గ్రామాలకు. కాబట్టి ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారో ఈ యొక్క ప్రజలు కానీ అలాగే ఈ యొక్క లబ్ధిదారులు ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా అపోహ చెందక్కర్లేదు. మీకు పని దినాలు పెరిగాయి, తర్వాత మీకు డైరెక్ట్గా వస్తుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎటువంటి థర్డ్ మ్యాన్, మనం ఎప్పుడైతే థర్డ్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటుందో, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కరప్షన్ ఉండదు, అవినీతికి తావు లేకుండా మోర్ ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క పథకం అమలు చేయాలి అని చెప్పి ఈరోజు ఈ చట్టంలో మార్పులు తీసుకుని రావటం జరిగింది. దీన్ని మీరు కూడా మీడియా మిత్రుల మీద మరింత బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా 12 లక్షల కోట్లంటే దాదాపు సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ మీద ఖర్చు పెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ముఖ్యమైనటువంటి చట్టం మీద అవగాహన కల్పించడంలో మీడియా సోదరులందరూ కూడా మీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.